జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎంపీ అరవింద్ మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. ఇద్దరు నేతలు డైలాగ్స్తో జగిత్యాలలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాయికల్ మండలం ధర్మాజీపేటలో పల్లె దవాఖానా వేదికగా సంజయ్ అరవింద్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎమ్మెల్యే సంజయ్ ఎంపీ అరవింద్కు అనుకూలంగా ఇరువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. దీనిపై ఎంపీ అరవింద్ అసహనానికి లోనయ్యారు. పనికి మాలిన రాజకీయాలు నాతో చేయకండి అంటూ ఘాటుగా స్పందించారు. జగిత్యాలకు వస్తే ఏ పార్టీ వాళ్ళు ఏ స్లోగన్ ఇస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు. తానేంటో జగిత్యాల ప్రజలకు తెలుసన్నారు. అటు మరోసారి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే డబ్బుల కోసం అమ్ముడు పోయారని హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేకి ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకి స్టోరీ లేదు. నేను పారిపోయే స్థాయి ఆయనకి లేదు. ఆయన పాత అధ్యక్షుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్కి లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా అంత సీన్ లేదు. ఎవ్వరికి అంత సీన్ లేదు రాష్ట్రంలో. నేను పారిపోయేంత ఎమ్మెల్యే అడుగుపోరి. ఆయన ఎమ్మెల్యేనేమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటుండు. ఆయనతో వచ్చిన చెంచాలందరూ కాంగ్రెస్ జిందాబాద్. ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళి వచ్చిన నేను. ఇదేం కన్ఫ్యూజన్ రా భయ్య, మాట్లాడేది వెళ్ళేసి వచ్చిన. ఆయన ఏ పార్టీ ఆయన చెప్పుకోలేని పరిస్థితి మీ ఎమ్మెల్యే. ఆయనకి భయపడతారానండి? పదవి ఉంటేంత పోతేంత. పదవి లేనినాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్. మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి నేను 14 తెచ్చిన. మారుమూల గ్రామాలైన బోర్నపల్లి ధర్మాజిపేటలకు తీసుకొచ్చిన, అల్లీపూర్ తెచ్చినాం, అయోధ్య తెచ్చినాం, ఇటుకేలా తీసుకొచ్చినాం. మీరు వేరే నియోజకవర్గాల్లో ఎన్ని తీసుకొచ్చారు? ఇదే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇదే నా పద్ధతి. ఆ పెద్ద మనిషి ఒక పార్లమెంట్ సభ్యులు, వారి తండ్రులు, వాళ్ళ కుటుంబాలు కూడా రాజకీయాలకే వచ్చినాయి. ఇట్లనే ఉండేనా ఈ వ్యవహార శైలి? ఈయన మీ ఎమ్మెల్యే పైసల కోసం కాంగ్రెస్ పార్టీలకు వేయండు. హీఈస్ బికమ్ అ డెస్పరేట్ పొలిటీషియన్ ఫర్ మనీ. జగిత్యాల ప్రజలు గమనించాలి. రానున్న కాలంలో ఇటువంటి వాళ్ళకి డిపాజిట్లు గల్లంతు చేయాల్సిన బాధ్యత జగిత్యాల ప్రజలే. అది మీతో చేయించే బాధ్యత అరవింద్ ధర్మపురి.